ఓకే సార్, నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తమ్మాలపల్లి తాలూకాకి వచ్చినాము. నా పేరు మదనమోహన. నేను మడుమూరు మాజీ సర్పంచ్. చెప్పండి సార్, గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, సో ఎలా అనిపిస్తుంది? ఎందుకు మైనస్ అయింది, ప్లస్ ఎందుకు, టీడీపీ ప్లస్ ఎందుకు వచ్చింది? ఆయన గత ప్రభుత్వంలో అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దీనివల్ల పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వచ్చారు ఇక్కడ ఈ సరౌండింగ్ లోకేష్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మేము మా తాలూకాలో ఇన్ఛార్జ్ అవసరమని ఇప్పుడు ప్రస్తుతము టీడీపీ తరపు నిలిచి ఓడిపోయినాడు జయచంద్రారెడ్డిని. ఆయన వచ్చి పట్టించుకోడు, అసలు ఆయన క్యాండిడేటే కాదు. ఇక వైఎస్ఆర్సీపీ సరౌండింగ్ వాళ్ళు గెలిచారు, సో వాళ్ళు వస్తే మీకు సపోర్ట్ చేయరు అంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కావాలని మీ అడగడం. అవును, ఇన్ఛార్జ్ కూడా కొండ్రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నాము. మరి అదేంటి మరి, అంటే నమ్మకం ఉందా లోకేష్ గారి దగ్గరికి వస్తే న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? మీరు ఇంత దూరం నుంచి వచ్చినాం అంటే ఏంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే డెవలప్మెంట్ పరంగా ముందు జరిగిద్ది అంటారా, అభివృద్ధి జరిగిద్ది అంటారా ఈ గవర్నమెంట్ వల్ల? ఖచ్చితంగా జరుగుతుంది. కూటమి తరపున సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారు. లోకేష్ గారు కానీ ప్రజలకు 100కి 100 న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. ఇసుక కూడా ఉచితంగానే పెట్టారు కదా, దీనివల్ల ఏంటి లాభం, ఏంటి ప్రజలకి ఏంటి లాభం? గతంలో ఇసుక అమ్మేవారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ టైం అయితే పల్లె ప్రాంతాల్లో కూడా 4000 5000 పడుతున్నది లోడు. ఇప్పుడైతే 1500 లోడు చిక్కుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏం చెప్తారు ఒక మాటలో? ఆయన వచ్చి ఇప్పుడుండే అరాచక రాజకీయాల్లో 100కి 100 మారుస్తాడనే నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకొచ్చి రాజకీయంలోకి వచ్చారని చాలా మంది అన్నారు కదా, దాని మీద ఏం చెప్తారు? అంటే సినిమాలకి అంకితం అవుతారా, ప్రజలు చూస్తారా? పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణంనాక ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినాక కూడా ఆయన ప్రవర్తనలోనే అర్థమవుతుంది ప్రజలకు 100కి 100 మాకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరగాలని మీ ఊరి సైడ్ నుంచి అడగడానికి వచ్చారు లోకేష్ గారి దగ్గర.